కానీ మా దగ్గరికి ఎవరైతే బాగా రాణిస్తున్నారో బయట సొసైటీలు కూడా వాళ్ళే నెంబర్ 1కి వస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇంకా మంచి సొసైటీ కాలేజ్ అయితే మంచిగా ఇక దేశంలో ఉన్న పోస్టులో ముఖ్యమైన అతి కీలకమైన పోస్టులో మీరే ఉండడానికి ప్రయత్నం వస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోద్ది వ్యయతో అంటే ఖర్చు పెడితే వృద్ధి మాయాతి పెరుగుతూ ఉంటుంది, క్షయం తగ్గుతుంది ఎప్పుడు సంచయ దాచిపెడితే. కాబట్టి ఎప్పుడు కూడా ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. హ్యాపీగా జరిగిపోవటానికి మరి మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే మన ముళ్ళపూడి శేషయ్య అండ్ నాంచారమ్మ చారిటబుల్ అందరికీ నా యొక్క ఆశీస్సులు. మరి ఈ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వాహకులు శ్రీనివాసరావు గారు మన పాఠశాలకు బాగా పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నాము. బెస్ట్ టీచర్ అవార్డును ఇవ్వబోతున్నాము. ఇది కూడా కొత్త ప్రయోగం చేస్తున్నాము. మరి మీ పాఠశాల నుండి ఎవరినైనా ఇక్కడకు ఈ బహుమతిని అందుకోవడానికి వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళ యొక్క సబ్జెక్టులో ఎంతో ప్రావీణ్యతను సంపాదించబోతున్నారు. మరి మన మేడం గారిని దాదాపు ఆమె 10 సంవత్సరాల నుండి ఈ పాఠశాలలో పనిచేస్తున్నారు. చాలా డివోటెడ్ టీచర్ అన్నమాట. ఎంతసేపు తన సబ్జెక్టు ఆ పిల్లలకి ఎలా బోధించాలి. ఇప్పుడు కొంతమంది మ్యాథమెటిక్స్ అంటే చాలామందికి భయం, ఎందుకో భయపడతారు. కానీ అలా చేసుకొని వాళ్ళని వాళ్ళ లెవెల్స్కి తగినట్టు బోధిస్తూ వాళ్ళల్లో మ్యాథ్స్ పట్ల భయాన్ని పోగొడుతూ ఉంటారు. మరి అటువంటి ఉపాధ్యాయురాలికి మన ట్రస్ట్ వారు గుర్తించి మన పాఠశాల నుండి మేడం గారిని ఎన్నిక చేయడం మనందరి అదృష్టం. మరి వారికి మన పాఠశాల తరఫున, మన ఉపాధ్యాయులు మీ అందరి తరఫున మరి మనము ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఉపాధ్యాయులు మీరు చూడబోతున్నారు కాసేపట్లో. మరి అసలు ఉపాధ్యాయుడిగా రావాలి అంటేనే వాళ్ళు ఎంతో, మరి వాళ్ళందరూ కూడా ఊరికే రాలేదు, ఉపాధ్యాయ వృత్తిలోకి ఊరికే రాలేదు. కష్టం అనేది చాలా ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. మరి ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఆ లక్ష్యాన్ని సాధించారు. ఇంకా ఏం చేస్తున్నారు, మీలాంటి పిల్లలకి బోధన చేసి మీలో విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు. మరి వాళ్ళకి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఉపాధ్యాయులకి మనము ఎంతో రుణపడి ఉన్నాం. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన ఉపాధ్యాయులు. మరి వాళ్ళ దగ్గరే మనం సమయం అంతా గడుపుతూ ఉంటాం. మరి వాళ్ళందరికీ మీరు ఎప్పుడు టీచర్స్ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలి. సన్మానింపబడుతున్నారు, అది మన కళ్ళారా చూడటం మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఆ భాగ్యాన్ని మనకు ముళ్ళపూడి ఆదిశేషయ్య అండ్ నాంచారమ్మ ట్రస్ట్ వారు కలిగించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు వచ్చి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నందుకు మరొకసారి వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే మన గర్ల్స్ హై స్కూల్ కేశవులు గారు ఈ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు. మరి వారికి కూడా భ్రమరాంబ ఎయిడెడ్ హై స్కూల్ నుండి ఎన్నికయ్యారు వారు. మరి వారికి కూడా ఈ సభాముఖంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈ కార్యక్రమం నిర్వహించవలసింది చాలా ఉంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ
వికలాంగ పెన్షన్ పథకాన్ని వర్తింపజేసేటువంటి కార్డును అందిస్తారు. ఒకసారి చప్పట్లతో ఆ యువకుడిని శ్రీనివాస సార్ గారికి నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నేను మొదటి నుంచి కూడా ఇక్కడికి వచ్చిన కాడ నుంచి కూడా థ్యాంక్స్ చెప్పొద్దమ్మా అంటూనే ఉన్నారు. కానీ థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను సార్. ఎందుకంటే నా జీవితానికే నా యొక్క నా లైఫ్కే మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. నిజంగా దేవుడితో సమానంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కనిపించని దేవుడి కంటే కూడా కనిపించే దేవుడు. మదర్ తెరెసా గారు ఎప్పుడు చెప్పేవాళ్ళమ్మా, ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు భిన్న అంటారు. ఇది నిదర్శనంగా భావిస్తూ నా తరపున నాకు చేతులు లేవు, నా తరపున మీ అందరూ హర్షధ్వానాలతో గట్టిగా సార్ గారికి కాల్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి గురువులు అన్నారు, గురువులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే స్టూడెంట్స్కు కూడా తెలియజేస్తున్నాను. గురువులు అంటే ఆరిపోతూ అంటే ఒక క్యాండిల్ కొవ్వొత్తి లాంటి వారు కరిగిపోతూ మనకు వెలుగునిస్తారు. కాబట్టి వారు కరిగిపోతూ మనకు వెలుగునిస్తున్నారు. కాబట్టి మనం ఏ రోజు కూడా బడి మానుకోకుండా కంటిన్యూగా వచ్చి వారి వెలుగును మనం ఆస్వాదించాలి. అంటే వారి యొక్క పాఠాలు మనం విని నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఇంతవరకు నేర్చుకున్నాము, ఎగ్జామ్స్లో అయిపోయింది అనుకోవద్దు. మనం పెరిగే కొద్దీ, మన వయసు పెరిగే కొద్దీ మనం ఉడిగే వరకు కూడా చదువుతూనే ఉందాం. జీవితం మొత్తం చదువు అనే జీవితం నేర్చుకునేది మొత్తం కూడా చదువు అయిన అభిప్రాయము. కాబట్టి గురువుల్ని గౌరవిద్దాం, వారిని దేవుళ్ళ కంటే కూడా ఎక్కువగా పూజిద్దాం, తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికపై ఆహ్వానిస్తున్నాం. మరోసారి హర్షధ్వానాలతో సార్ గారిని భూగోళ పిహెచ్ఎస్ హెడ్ మాస్టర్ శ్రీ కూడా అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. మెమంటో ప్రదానం. దుశ్శాలువ, మెమంటో, అలాగే సర్టిఫికెట్ ప్రదానోత్సవం. పృథ్వీరాజ్ సార్ గారు తమ సువర్ణ హస్తాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఒక ఉపాధ్యాయునిగా బ్రహ్మరాంబ ఎయిడెడ్ హై స్కూల్ నందు ఆయన అందిస్తున్నటువంటి సేవలు అనిర్వచనీయమైనటువంటివి. వారిని తమ సువర్ణ హస్తాలతో పృథ్వీరాజ్ సార్ గారు సత్కరిస్తున్నారు. మెమంటో, సర్టిఫికేట్, దుశ్శాలువ, పుష్పగుచ్చంతో ఆహ్వానం. వారు చేస్తున్నటువంటి సేవలకి గుర్తుగా, ఒక తీపి గుర్తుగా ఉండడానికి ఒక స్వీట్ బాక్స్. థ్యాంక్ యూ సార్.
దుశ్శాలువ, మెమెంటో మరియు సార్ మెమెంటో ఉంటున్నారు. అది చూడడానికి చాలా కళ్ళ పండుగగా ఉంది. మేడం గారి సువర్ణ హస్తాలతో దుశ్శాలువతో సారికి ప్రస్తుతం సన్మానం జరుగుతుంది. ఈ సన్మానం కేవలం గౌరవాన్ని మాత్రమే కాదు, బాధ్యతను కూడా పెంచుతుంది. సార్ అదృష్టం కొద్దీ కాదు, పిల్లల అదృష్టం కొద్దీ సార్ శిష్యులు కూడా రోడ్డు మీద నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. స్థానిక స్కూల్ హెచ్ఎం గారు చెప్పారు మేడం యొక్క గొప్పతనాన్ని గురించి. ఆమె పేరులోనే బంగారం ఉంది. మరి బంగారం లాంటి విద్యను విద్యార్థులకు అందించడంలో విభిన్నమైనటువంటి పందాలు, అంటే డల్లర్స్ గాను ఉన్నతమైనటువంటి విద్యార్థుల్ని వారు మరింత ఉన్నత శ్రేణికి చేరేటువంటి విధంగాను తీర్చిదిద్దడం, డల్లర్స్ని ఉన్నత స్థాయి వైపు, ఉన్నత స్థానంలో ఉన్న వారిని మరింత ఉన్నత స్థానం వైపు తీర్చిదిద్దడంలో వారు పోషిస్తున్నటువంటి పాత్ర ప్రశంసనీయమైంది. ఉమెన్ రామానుజన్ గారు, ఎం స్వర్ణశ్రీ మేడం గారు ఇప్పుడు స్థానిక విద్యార్థుల మధ్య, సొంత విద్యార్థుల మధ్య మేడం గారు తరఫాల ధ్వనులతో ప్రశంసలు అందుకుంటున్నారు. చాలా చక్కగా ఉంది దృశ్యం. దృశ్యాలువ, అలాగే అవార్డు పత్రాల ప్రధానోత్సవం, మెమెంటో ప్రధానోత్సవం. ఈ యొక్క అవార్డు కార్యక్రమాన్ని చాలా ఆనందదాయకంగా వారు కూడా ఆ యొక్క తదాత్మానుభూతికి లోనవుతున్నారు, తదాత్మీకరణం చెందుతున్నారు దాంట్లో. మేడం ప్లీజ్ కమ్ హియర్. మీరు కూడా, బికాస్ స్కూల్ మీన్స్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. ఎవ్రీబడి హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ వన్. సప్తకుల పీటీ మేడం గారి ప్రత్యేకత స్పష్టంగా కనబడుతుంది. రెడమిక్గా వెరీ గుడ్. దుశ్శాలువ, పుష్పగుచ్చం, ప్రశంసాపత్రం, స్వీట్ బాక్స్ అండ్ ఏ మెమెంటో. Thank you, sir. Thank you very much. Especially claps, great claps, big claps. Ready, start. Ready, start. స్టార్ట్ అయ్యి క్లాప్స్ గట్టిగా వినిపించాలి. వాళ్ళ కళ్ళు ఉంది, వాళ్ళ స్కూల్లో వినిపించాలి.
ఎవరు వెళ్ళకండి. టీచర్స్ అందరూ అక్కడే ఉంది. స్టూడెంట్స్ ఎక్కడ అక్కడ కూర్చోండి అమ్మా. ఎలా కూర్చుంటే అలా కూర్చోండి. మీరేం కూర్చోస్తాయి. నేను మనస్ఫూర్తిగా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నీ నా యొక్క మీకు చేతులు ఎలాగో నాకు ఈ కాలు అలాగే పనిచేస్తుంది. నాకు ఎక్కువ ఉత్తేజాన్ని ఇచ్చింది కూడా మా ఎంఈఓ రామకృష్ణ సార్ గారేను. అలాగే నేను ఈ కాళ్ళతో అన్ని పనులు చేస్తుంటాను, సింగర్ కూడా చేస్తుంటాను. కాబట్టి నాకు దేవుడు ఈ కాలు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తూ దేవుడికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయన ఎన్నో స్థాయికి ఎదిగారు. అలాగా మీరు ఎదగాలని నేను ఆశిస్తూ ఆయన గురించి ఆయన ఎన్ని ఆటపోట్లు కట్టుకొని ఆటలో పుట్టి పేదరికంలో పెరిగి దళిత వాడలో పుట్టి పేదరికంలో పెరిగి బడిలో చివరన గుడికి దూరంగా బడిలో చివరన గుడికి దూరంగా కులతత్వపు అడ్డు గీతలను కోటి ప్రశ్నలను లేవనెత్తగా కులతత్వపు అడ్డు గీతలు కోటి ప్రశ్నలను లేవనెత్తగా ఎటు చూసినా అజ్ఞానం చుట్టూరా అంధకారం ఎటు చూసినా అజ్ఞానం చుట్టూరా అంధకారం బానిస బతుకుల విముక్తి కోసం దేశాలెన్నో తిరిగి తిరిగి శాస్త్రాలెన్నో చదివి చదివి మానవత్వపు విలువలు పెంచి మతతత్వానికి హద్దులు చెరిపి మానవత్వపు విలువలు పెంచి మతతత్వానికి హద్దులు చెరిపి నీవు కూర్చిన